వివరాలకు వెళ్తే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు రామిడి వెంకటరెడ్డి, ఓరగంటి వెంకటేశ్వర్లు యాదవ్ మెగా రక్తదాన శిబిరాన్ని కోంపల్లిలోని ప్రముఖ విద్యాసంస్థ లాస్య ఇన్ఫోటెక్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో లాస్య ఇన్ఫోటెక్ విద్యార్థులు, మహిళలు, యువకులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లాస్య ఇన్ఫోటెక్ చైర్మన్ ఓరగంటి వెంకటేశ్వర్లు యాదవ్ ఈ రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా వచ్చిన మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్ రామిడి వెంకటరెడ్డిని అభినందించారు. రక్తదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎల్బీ నగర్లోని గ్లీనీ గర్ల్స్ అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో టీబీ వ్యాధి అవగాహన వారోత్సవాలు నిర్వహించింది ఆసుపత్రి యాజమాన్యం. ప్రపంచంలో సంవత్సరానికి 1 కోటికి పైగా ప్రజలు టీబీ వ్యాధిపై అవగాహన లేకపోవడం వలన వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నారని తెలిపారు. 2 వారాల పాటు దగ్గు, ఉబ్బరం, ఆకలి కాకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వాటిని గుర్తించి వెంటనే డాక్టర్ను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవాలన్నారు. 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే నయమవుతుందని సూచించారు వైద్యులు. ముందస్తుగానే టీబీ వ్యాధి నివారణ చర్యలతో ప్రాణాపాయం ఉండదని తెలిపారు గ్రీనీ గర్ల్స్ అవేర్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు. వరల్డ్ టీబీ డే 24th మార్చ్ ప్రతి సంవత్సరం జరపబడుతుంది. ఇది ఎందుకంటే క్షయవ్యాధి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. క్షయవ్యాధి గురించి అపోహలు చాలా ఉంటాయి ప్రజలలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులలో 3వ వంతు కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ జబ్బు కంప్లీట్లీ క్యూరబుల్. ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్ గా నయమైపోతుంది. దానివల్ల ఇబ్బంది పడుకుంటా ఉంటారు. ఇది ట్రీట్ చేయకపోవడం వల్ల వేరే వాళ్ళకు జబ్బు చోకడము, ఫైనాన్షియల్ లాస్ టు ది ఫ్యామిలీ, అండ్ చాలాసార్లు కొంతమంది చనిపోతుంటారు కూడా. సో అందరు కూడా దగ్గు, జ్వరము, నైట్ స్వెట్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మోర్ దెన్ 2 వీక్స్ దగ్గరున్న హెల్త్ కేర్ ఫెసిలిటీని సంప్రదిస్తే దాన్ని డయాగ్నోజ్ చేయడము, ట్రీట్ చేయడంలో చాలా దోహదపడతారు. దీంట్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా పార్టిసిపేట్ చేసి టీబీని ఎలిమినేట్ చేయడానికి మనము అందరు కూడా కలిసి పని చేయాలి. టీబీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరి ఐఎంబీ కూడా ఈ యాక్షన్ అగైన్స్ స్టిగ్మా, టీబీ వల్ల ఏవైతే అపోహలు అంటే టీబీ వస్తే నాకు ఇది అవుతుంది, అది అవుతుంది, టీబీ ఇంకో వాళ్ళకి వస్తుంది అని రకరకాల అపోహలు ఉంటాయి. ఇవన్నీ కూడా దీన్ని ఎరేజ్ చేయడానికి ఈ యాక్షన్ అగైన్స్ స్టిగ్మా అన్నది కార్యక్రమం జరపబడుతుంది. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడిన వడ్డెర జాతి కులస్తులను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎస్టీ జాబితాలో చేర్చాలని భారతీయ వడ్డెర సమాజ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకటేష్ మౌర్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్డెరుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేకంగా వడ్డెర కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించేందుకు సిద్ధమైందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించాలని కోరారు. మా మదర్ టంగ్ తెలుగే, అట్లే నేను తెలుగులోనే మాట్లాడతాను. అయితే మీ తెలంగాణ తెలుగుకి నేను కర్ణాటక మా తెలుగు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అయినా తెలుగులో మాట్లాడతాను. ఇప్పుడు ఈరోజు మేము మిమ్మల్ని వచ్చిన విషయం ఏమంటే, వడ్డేర్లు బిఫోర్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే పెద్ద పెద్ద మిషనరీలు ఉండలేదో ఆ టైంలో భారతదేశం కోసము రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, రివర్ కానీ, టెంపుల్ కానీ, హిస్టారికల్ బిల్డింగ్స్ కానీ ఒక కొడిగే ఇచ్చినారు, స్పాన్సర్ ఇచ్చినారు, పడినారంటే అది వడ్డేర కమ్యూనిటీ వాళ్ళు. మరి ఇద్దరు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకున్న తర్వాత మా కులవృత్తి మాకు కాకుండా అయిపోయింది. మరి మేము ఎవరిని అడగాల? ఇప్పుడు మొన్న ఎలక్షన్కు ముందు మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది, మీకు అన్ని విధాలు ఆదుకుంటాం. మరి అదే జోడయాత్రలో మీకు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే కనుక మిమ్మల్ని ఎస్టీలుగా గుర్తించి కమిషన్ వేసి మరి ఇక్కడ ఈ ప్రభుత్వంలో మరి ప్రతిపాదించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తామని చెప్పేసి జోడయాత్రలో
రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. మరి 13-14 కులాలకు సపరేట్ కార్పొరేషన్లు ఇచ్చి మరి ఒడ్డెర కులాన్ని అదే ఫెడరేషన్ గా అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటివరకు నిధులు లేవు, దాని ప్రణాళిక లేదు. ఆ ఉన్న ఎండీకి కనీసం ఆయన తిరగడానికి కూడా మా దగ్గర ఖర్చులకు లేవండి. ఏదో జీతాలు వస్తున్నాయి తీసుకుంటున్నాం, కానీ అక్కడ ఉంటున్నాం. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ అధికారులతో చైర్మన్ ఎంఏ పాహిం సమీక్షా సమావేశం నిర్వహించారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ ఫహీం గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా అక్కడి పరిస్థితులు, గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అందించే బాలామృతం తయారీకి సంబంధించిన నాణ్యతపై చర్చించారు. రవీంద్ర భారతిలో కొలువుల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరయ్యారు. అయితే ఎంపికైన ఈ 922 మందిలో 582 మంది కారుణ్య నియామకాలతో పాటు మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు ఉన్నారు. కారుణ్య నియామకాలను ఆమోదించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద 9.4 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. గాంధీనగర్లో 1.15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులకు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్తో కలిసి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ శంకుస్థాపన చేశారు. కంటోన్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటం, ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధిపై దృష్టి సాధించిందని, కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్ గారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఈ సీసీ రోడ్ లేయింగ్ స్టోన్ ఫౌండేషన్ ఇచ్చేసిన నాకు చాలా సపోర్ట్ చేశారు రాజకీయంగా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాకు సలహాలు, సూచనలు ఇచ్చి డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నా అన్న చెప్పిన మా అన్న ఇన్ఛార్జ్ మంత్రి మరియు బీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి, అదే మాదిరిగా డైనమిక్ కలెక్టర్ అయిన మన హైదరాబాద్ కలెక్టర్ అనూదీప్ శెట్టి గారికి, ఆల్ ఇండియా ర్యాంకర్ ఈ యొక్క ఎస్డిఎఫ్ శాంక్షన్ అయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు వచ్చి వేరేలాగా క్యాలిక్యులేషన్స్ ఉంటే, గతంలో దీని ఎస్టిమేషన్స్ వేరేలాగా ఉండే, వేరే దగ్గర అవసరం లేని దగ్గర కూడా ఎస్టిమేషన్ వేసి వేరే విధంగా ఉన్నా కూడా నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫాలో అప్ చేస్తే కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి అనునిత్యం ఒక గ్రేట్ కలెక్టర్ ఏంటంటే నేను ఎప్పుడు మెసేజ్ చేసినా కూడా విత్-ఇన్ 5 minutes లా రిప్లై చేసి ఆ ఒక విషయం కూడా నాకు తెలిపిస్తున్న కలెక్టర్ గారికి, అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన జాయింట్ సిఇఓ గారికి, అదే మాదిరిగా కంటోన్మెంట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ గారికి, నాగినేని సరిత గారికి, మురళన్న గారికి, బుల్లెట్ రవీణ గారికి, తేజ్పాల్ గారికి, చోటు గారికి, ఇంత చక్కగా కార్యక్రమం రాత్రిరంతా చూసుకున్న చోటు గారికి, రేమండ్ గారికి, అబ్రాహం గారికి, రాజనన్న గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. పరిష్కరించడానికి త్వరలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంటోన్మెంట్ అధికారులతో, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో, జిల్లా కలెక్టర్ గారి దగ్గర నేను సమీక్ష జరిపి త్రాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం. అదేగాక భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని అడిగినారు. నిధులను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు శాంక్షన్ చేస్తా ఉన్నాం. అది త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఇతరత్ర అత్యవసర పనులకు వాడుకొని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలో ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతూ, తప్పకుండా భవిష్యత్తుకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి, కంటోన్మెంట్ పరిధిలో సమస్యలు నలగకుండా గౌరవ శాసనసభ్యుడు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేసి
ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అన్న తూతూ మందరంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు ఇది బడ్జెట్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. దానిపైన ఇప్పుడు ఇలా కంటోన్మెంట్కి వచ్చిన బడ్జెట్ మీద ప్రతిపక్షం వాళ్ళు చర్చలో ఉండాలనుకుంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే ఎంత మంచి బడ్జెట్ అయినా విమర్శించాలి. కాబట్టి వాళ్ళ రాజకీయ ఉనికి కోసం విమర్శించాలి తప్ప బడ్జెట్ పూర్తిగా సర్వత్రా ప్రజారంజకమైనటువంటి బడ్జెట్, అన్ని వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చినటువంటి బడ్జెట్, వాళ్ళ ఉనికి కొరకు ప్రతిపక్షాలు రాజకీయ పరంగా విమర్శలు చేస్తా ఉన్నారు. ఇంకోటి నామినేట్ మెంబర్ మీకు కొన్ని విజ్ఞప్తులు చేశారు కదా, దానిపైన నామినేటెడ్ మెంబర్ ఏ విజ్ఞప్తి త్రాగునీటికి సంబంధించి చేసినా అది ఇంతకుముందు గణేష్ గారు మా దృష్టికి తీసుకొచ్చింది. మిస్ వరల్డ్ పోటీలను పాజిటివ్ కోణంతో చూడాలని ప్రతిపక్షాలకు టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హితవు పలికారు. ప్రపంచమంతా ఆదరిస్తున్న ఈ పోటీలు పలు దేశాల పర్యాటక ఆర్థిక రంగాలకు ఊతమిచ్చిందన్నారు. రాష్ట్ర పర్యాటక స్థలాలకు అంతర్జాతీయ గుర్తింపుతో పాటు ప్రాచుర్యాన్ని కల్పించి ఆర్థిక ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడమే ఈ పోటీల లక్ష్యమంటున్న జూపల్లి కృష్ణారావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతర్జాతీయ వేడుకకు, అంతర్జాతీయ ఒక కాంక్లేవ్ కావచ్చు, సదస్సు అనొచ్చు, మిస్ వరల్డ్ ఒక మహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఈ వేదిక కావడానికి ఏంటి, దీని విశేషాలేంటి, ఈ కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది, దీని ప్రాధాన్యత ఏంటి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు పర్యాటక శాఖ అండ్ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, అందాల పోటీ అనగానే మన సమాజంలో ఒక విధమైన అభిప్రాయం ఉంది. దాన్ని ఎట్లా చూడాలంటారు? చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఈ అందాల పోటీ అనేది ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ పోటీ నిర్వహించడానికి దేశ విదేశాలు పోటీ పడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో చాలా రాష్ట్రాలు పోటీ పడుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అంశం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా స్పందించి దీన్ని హైదరాబాద్ తేవడంలో సఫలీకృతమైనరు. ఎందుకోసం, కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం, దీని ద్వారా ప్రపంచ దేశాల నుంచి 140 దేశాల నుంచి ఇలా పార్టిసిపేట్స్ ఉంటారు. పార్టిసిపెంట్స్తో పాటుగా టీమ్స్ ఉంటారు. వాళ్ళతో పాటుగా 3000 మంది ప్రపంచ మీడియా బృందాలు వస్తాయి. అంటే హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం యొక్క వారసత్వ సంపద కావచ్చు, కల్చర్ కావచ్చు, ఆర్ట్ ఫామ్స్ కావచ్చు, టూరిజం ప్లేసెస్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించే కార్యక్రమం చేసి అక్కడి నుంచి దేశం నుంచి కూడా లక్షలాది మంది టూరిస్టులను ఆకర్షించి తద్వారా టూరిజం ప్రమోట్ చేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది, పెంచాల. ఇది నిర్వహిస్తున్నది ఎవరు? టూరిజం కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ. కార్పొరేషన్ లక్ష్యం ఏంటి? కార్పొరేషన్ అంటేనే ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ హోటల్ ఉంది, ఈ కార్పొరేషన్ది హోటల్ నడుపుతావు, దేనికోసం నడుపుతా ఉంది? ప్రాఫిట్, లాభం. ఈ లాభం ఎటుపోతుంది? టూరిజం మళ్ళీ ప్రమోషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అన్నప్పుడు. మరి గడిచిన 10 సంవత్సరాలు రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చినప్పుడు రాష్ట్రం ఆదాయం పెంచాలంటే ఇటువంటి ప్రోగ్రాములు చాలా చేయాల్సి ఉంటుంది. అంటే దీన్ని ఒక అవకాశంగా భావించాల. ముత్యాల అదేది మన అందాల పోటీ అంటే అందం కోణంలో కాదు చూడాల్సింది, నిరుద్యోగ యువత కోణం చూడాలా. అందంతో అనుబంధంగా పెద్ద పరిశ్రమ ఉంది, కాస్మెటిక్స్ పరిశ్రమ కావచ్చు, ఇతర పరిశ్రమ. ఆ కోణంలో ప్రభుత్వం ఎట్లా చూడబోతుంది, దాన్ని ఎట్లా ఉపయోగించుకోబోతుంది? ఈ దేశం నుంచి విదేశాల నుంచి వచ్చేటువంటి వేలాది మందికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో వాటిని చూపిస్తూ, అట్లాగే సపోజ్ మనకి ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళ యొక్క చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు తయారు చేసినటువంటి చేనేత చీరలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాళ్ళందరికీ కూడా షోకేసింగ్ చేసి శిల్పారామంలో పెట్టేసి వీళ్ళతో కొనిచ్చి ఏర్పాటు చేస్తాం. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అంటే కుటీర పరిశ్రమ సంబంధించి ఉన్నాయో, కాటేజ్ ఇండస్ట్రీస్ అవుతున్నాయో, సో వాళ్ళందరికీ కూడా దీనివల్ల మార్కెటింగ్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొనడమే కాదు, ఈ యొక్క పబ్లిసిటీ ద్వారా ప్రపంచంలో ఆన్లైన్ మార్కెట్ చేసుకోవచ్చు. దాన్ని కూడా మా వెబ్సైట్లో పొందుపరిచేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే అంతిమంగా లక్ష్యం అనేది విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించడం కోసం, రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం
దీది ఒక మార్గం, ఒక అవకాశంగా దీన్ని ఎంచుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పోటీలను ఇక్కడ నిర్వహించేటువంటి దానిలో వారు సఫలీకృతం, ఈ ప్రోగ్రాంకి తీసుకురావడంలో సఫలీకృతమైంది. అంటే ప్రభుత్వం నిధులు ఎన్ని వ్యయం చేయనుంది, ఎన్ని నిధులు సమీకరిస్తుంది, అంటే ఎంత ఆదాయం వస్తుందని మీరు అంచనాలు ఉన్నాయి? ఇది ఒక్కరోజు వచ్చేది కాదు, వచ్చే 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు. దీనికి టూరిజం కార్పొరేట్ ఖర్చు కేవలం 5 కోట్ల రూపాయలు, అగ్రిమెంట్ 27 కోట్లు, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఇది కూడా ఇమ్మీడియట్గా 30 డేస్ లోపలనే స్పాన్సర్షిప్ ద్వారా అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ నిర్వహణతోటే సమాప్తం చేస్తారా, లేకపోతే ఇక ముందు దీని ఎకో సిస్టమ్ ఏమైనా డెవలప్ చేసే ప్రపోజల్స్ అంటే స్కీమ్స్ ఏమైనా రానున్నాయా? ఎప్పటికప్పుడు మీకు చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద మిస్ వరల్డ్ను కేవలం ఒక కోణంలో చూడొచ్చు. ఈవెంట్స్ చుట్టూ దానికి అనుబంధంగా ఉండే పరిశ్రమను, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలను, ఆదాయం పెంపు మార్గాలను కూడా పరిశీలించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మురళితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేటకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హైవే మీదుగా సూర్యాపేటకు చేరుకున్న కేటీఆర్కు దారి పొడవునా అడుగడుగునా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సూర్యాపేటలో వేలాది బైకులతో కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ర్యాలీతో ముందుకు సాగారు. పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఎవరైతే అప్లై చేస్తారో వారికి ఒకరోజు సమయంలో వాటిని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతూ అంబర్పేట ఎంఆర్ఓ మీరాబాయిని కలిసి వినతి పత్రాన్ని టీపీసీసీ సెక్రటరీ షంబుల్లా శ్రీకాంత్ గౌడ్తో పాటు బాగంబర్పేట్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ షంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అందజేశారు. ఎంఆర్ఓ మీరాబాయి వెంటనే స్పందించి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వారు ఆ ఫైల్ని తనకి స్వయంగా ఇస్తే ఒక్కరోజు సమయంలో శాంక్షన్ చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చెంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఎంఆర్ఓ మీరాబాయికి ధన్యవాదాలు తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఈ యొక్క యువ వికాసం పథకంలో 50,000 నుండి 4 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు బాగంబర్పేట్ డివిజన్లోని ఎంఆర్ఓ ఆఫీస్లో బాగంబర్పేట్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్గా మీరాబాయి గారిని కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే ఈ యొక్క మన ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే యువతకు దృష్టిని ఉంచుకొని ఆయన యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టాడు మార్చి 17వ తేదీన. అయితే ఈ యువ వికాసం పథకాన్ని అందరూ కూడా నిరుద్యోగ యువతి సద్వినియోగం చేసుకునే దిశగా ఈరోజు ఈ సందర్భంగా మేడంకి కలిసి మెమరాండం ఇచ్చాం. ఎందుకంటే ఇందులో క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం ఉంది. అయితే ఈ సర్టిఫికెట్లు అనేది మామూలు అప్పుడు మనకి మినిమం 45 డేస్కి వస్తాయి. కాబట్టి అంతలోపు ఈ స్కీమ్ యువత సద్వినియోగపరచుకునేందుకు విధంగా ఎవరైతే ఈ యువ వికాసం పథకానికి సబ్మిట్ చేస్తారో
దానికి వచ్చిన వారందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ని ఒక్క రోజులో వాళ్ళకి ఇష్యూ చేయవలసిందిగా ఎంఆర్ఓ మీరాబాయి గారిని కలిసి మేము అందరం కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ యువ వికాస పథకాన్ని నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇందులో 50,000 నుండి 4 లక్షల వరకు ప్రభుత్వం నుండి లోన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 60% నుండి 80% వరకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలని ప్రజల అందరి పరిష్కారానికి, వాళ్ళ అభివృద్ధికి దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని స్కీమ్లను ఒకటి వెనుక ఒకటి ఇలా అన్నింటినీ అమలు పరుస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా యనమల సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 15,000 మంది అర్ధరాత్రి 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వచ్చిన వారి కోసం భోజన వసతులు ఏర్పాటు చేశారు. అందరూ భోజనాలు చేసి వెళ్లాలని నిర్వాహకులు తెలిపారు. కళాకారులు, పాటలు, ఒగ్గు డోలు విన్యాసాలు, లంబాడా నృత్యాలు వచ్చిన వారికి ఉత్సాహాన్ని కలిగించాయి. ఈ సందర్భంగా హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 100 చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కల్పన వివాహ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హీరోలు నితిన్, విజయ్ దేవరకొండతో పాటు రాబిన్ హుడ్ సినిమా యూనిట్ డైరెక్టర్ వెంకట్ కుడుముల, యాక్టర్ సుదర్శన్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో నితిన్ విచ్చేసి మల్లారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వేదిక మీద రాబిన్ హుడ్ సినిమా మే 28వ తేదీన రిలీజ్ సందర్భంగా టీజర్, ట్రైలర్స్ ప్రదర్శించారు. హీరో నితిన్తో కలిసి మల్లారెడ్డి 2 స్టెప్పులు వేశారు. అవకాశం ఇస్తే హీరో విజయ్ దేవరకొండతో సినిమా తీస్తా అని మల్లారెడ్డి అన్నారు. Thank you so much. Thank you, Nitin garu. We have to I think I want to do a small step for you all. I want to do it for you all. So stay up. Yeah, please. అమ్మాయిలందరూ ఒకేసారి 28 తారీఖు నాడు రాబిన్ హుడ్ మన తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ అయిన రోజు మీరు ఆరుడే ఇయ్యకుండా మీరందరూ దుమ్మగొట్టేనా సినిమా చూస్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి, స్థానిక పటాన్చెరువు మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ శివానందం, అదేవిధంగా మాజీ సర్పంచ్ జయమ్మ, మాజీ లకుడారం సర్పంచ్ రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ పెంపుడు బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు రెండు పాస్ అయినాయి అసెంబ్లీలో. ఇది చాలా చారిత్రాత్మకం. రేవంత్ అన్న నెరవేర్చిండు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని. అందరికీ మరీ ధన్యవాదములు. దీన్ని ఇంకా ముందుకు తీసుకోవద్దు కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్. భారతదేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడము ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. ఇలాంటి నిర్ణయం కూడా చరిత్రలో ఎవరు తీసుకోలేరు. ఏదైతే ఉంటుందో
ధైర్యం చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ కూడా సమాన్యాయంగా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల అందరిలోన హర్షం వ్యక్తమవుతుంది. అందరూ కూడా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మేమందరం కూడా రుణపడి ఉంటాము. అతను ఏదైతే సీఎం గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరము కట్టుబడి ఉన్నామో కృతజ్ఞతగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. యనమల రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఇది భారత చరిత్రలోనే మరి భారతదేశంలో ఉన్నటువంటి 31 రాష్ట్రాల్లో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా అంటే అది రేవంత్ రెడ్డి గారికే విజయం దక్కుతుంది. మరి అసెంబ్లీలో వారు ఏకపక్షంగా అన్ని పార్టీల మద్దతుతోటి బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మద్దతుతోటి, ఎంఐఎం మద్దతుతోటి